నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. వెంకటరమణ దీక్షితులు ఆయన ప్రధాన అర్చకుడు ఉద్యోగం చేసినప్పటి నుంచి సలహాదారు ఉద్యోగం దాకా ప్రతిరోజు వివాదమే. బహుశా తిరుమల వెంకన్న కన్నా ఎక్కువ పాపులారిటీ ఆయన వివాదాల ద్వారా సంపాదించుకున్నారేమో. మంచో చెడో తెలియదు కానీ ప్రతిరోజు వార్తల్లో ఉండాలనేది ఆయన అభిమతంలాగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన తిరుమల ప్రధాన అర్చకులుగా ఉంటే ఆయనపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు టీటీడీ ఐటీ విభాగం జీఎం సందీప్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అర్థం కానిది ఏంటంటే, స్వామివారి పాదాల చెంత అన్నేళ్లు ప్రధాన అర్చకులుగా ఉద్యోగం కాదు, వాస్తవంగా అది సేవ చేసే భాగ్యం కలిగిన రమణ దీక్షితులు గారు ఈరోజు అత్యంత దయనీయంగా అదే కొండ మీద, 7 కొండల మీద పోలీసులకి ఆయన మీద ఫిర్యాదు చేయించుకునేదాకా పరిస్థితి తెచ్చుకున్నారు. విధి వైపరీత్యం అందామా, విధి నాటకం అందామా, ఆయన తప్పిదం అందామా? ఎందుకంటే చాలా పెద్ద హోదా. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని చేరుకోవాలంటే ముందు రమణ దీక్షితులు గారిని కలవాలి. అంత పెద్ద హోదా అనుభవించిన ఆయన మీద పోలీస్ కేసు ఏంటండి? నిజాలు ఇవన్నీ చర్చించడానికి మనతో పొలిటికల్ థాట్లో ఉన్నారు డాక్టర్ జీవీఎల్ఎన్ ఆచార్యులు, యోగిగా ప్రసిద్ధులు, వాస్తు పండితులు, జ్యోతిష్ శాస్త్ర పండితులు, అలాగే ఆధ్యాత్మికవేత్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ గారు. నమస్తే బీకేఎస్ఆర్ అయ్యంగార్ గారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కందాడే పార్థసారథి గారు. నమస్తే. నమస్కారం పార్థసారథి గారు. సరే, టు స్టార్ట్ విత్ అయ్యంగార్ గారితో మాట్లాడదాం. అయ్యంగార్ గారు, దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది సమర్థనీయమైన అంశమా అసలు? అయ్యా, ఇప్పుడు మనకి ఈ రమణ దీక్షితులు గారు ఒక ప్రైవేటు సమావేశంలో 10 మందో 15 మందో కొంతమంది నాయకులు వెళ్ళినప్పుడు మాట్లాడిన సంఘటనగా దీన్ని మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన వేరే ఛానల్లో ఒక హిందూ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి వారు ప్రస్తావన చేశారు. అయితే ప్రైవేట్ గా మాట్లాడిన వీడియో బయటికి బహిర్గతంగా రావటం, అది దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా అనే ఎలా ఉన్నా అందులో ఏమాత్రం కూడా నేను మాట్లాడలేదని చెప్పి రమణ దీక్షితులు గారు వారు ట్వీట్ చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఈ నేపథ్యంలో హడావిడిగా ధర్మకర్తల మండలి ఒక తీర్మానం చేసేసి ఏకపక్ష నిర్ణయంతో వారి విధుల నుంచి తొలగించేయటం, అలాగే వారి చేత పోలీస్ కేసు పెట్టేసడం, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా వేరియస్ గత 2 రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. దీన్ని క్లియర్ గా అనాలిసిస్ చేస్తే స్పష్టంగా దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ కలర్ఫుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ గవర్నమెంట్ పవర్. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా సరే ఈ యొక్క రిలీజియస్ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని వీటి ద్వారా ఏ విధంగా అయినా సరే అవసరమైతే వాటిని పవర్స్ ని ఎక్సర్సైజ్ చేసి వాటిని అవసరమైతే సద్వినియోగం చేస్తున్నారని అన్నట్టు కనపడుతున్నా దుర్వినియోగం చేస్తూ అన్ని విధాలుగా కూడా ఆ ధార్మిక సంస్థలను అణిచేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయంటానికి ఇది కొత్త ఉదాహరణ కాదు. ఏ ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నా ఈ రకంగానే ఉండే. గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా అప్పుడు లేనప్పుడు గతంలో వారు రమణ దీక్షితులు గారిని సపోర్ట్ చేయడమే కాకుండా మేము సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ద్వారా మేము చేస్తున్న పోరాటంలో రమణ దీక్షితులు గారిని ఒక పింక్ డైమండ్ కి సంబంధించి సిబిఐ చేత ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేసిన దాంట్లో కరుణాకర్ రెడ్డి గారు కూడా వారు ఉండటమే కాకుండా శ్రీకృష్ణదేవరాయల వారి ఆభరణాలకు సంబంధించి కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంటే ఏంటంటే వారు అప్పుడున్నప్పుడు ఆ రకంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడున్నప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే వారికి ఒక చిత్తశుద్ధి అనేది ఉందా లేదా అనేది స్పష్టంగా ఈ రోజు మనకి కనబడుతుంది. ప్రభుత్వ పాలకులు ఎవరున్నా సరే వాళ్ళ యొక్క విధి విధానాలు ఎంతసేపు ఎలా ఉంటాయంటే వాళ్ళు అనుకున్నది సాధించడమే తప్ప వాళ్ళు ఏమి జరుగుతున్నా ప్రాక్టికల్ గా జరుగుతున్నది ప్రజలకి ఏ రకంగా ట్రాన్స్పరెన్సీ కానీ ఒక రకమైన పారదర్శకంగా విషయాలను తెలియజేయడం అనేది లేదు. ఇప్పుడు రమణ దీక్షితులు గారు వారు అనటం వల్ల ఏదో పరువు నష్టం పోయిందని చెప్పి ఒక పోలీస్ కేసు పెట్టామని చెప్పి అన్నారు. మరి 2017లో శ్రీవారి ట్రెజరీలో ఆభరణాలు మాయమైపోయిన నేపథ్యంలో శ్రీవారి కిరీటము కొన్ని ఆభరణాలు కూడా మాయమైపోయిన నేపథ్యంలో అప్పుడు ఏయోగా ఉన్న ఒక రాజుగారి యొక్క శాలరీ నుంచి ప్రతి నెల 25,000 రూపాయల చొప్పున వసూలు చేసి ఆ 7,76,76,8 లక్షల రూపాయలు రికవరీ చేశాడు. ఆ నేపథ్యంలో లీగల్ నోటీస్ ఇచ్చాము, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అయ్యా, మీరు అసలు నిజంగా దొంగల్ని పట్టుకునే పరిస్థితి లేకుండా బాధ్యుడని చెప్పి నైతిక బాధ్యత వహించిన ఏవో దగ్గర వసూలు చేయడం కాదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఈ రోజుకి ఇవ్వాలి. అంటే ఏంటి, వాళ్ళకి ఏది ఇష్టమైతే చేస్తారు. సరే, ఇప్పుడు వీళ్ళకి 2 పాయింట్స్ ఇక్కడ మనం ఆలోచించవలసింది. ఇప్పుడు ఏ రకంగా అయినా సరే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ చైర్మన్ కానీ ఒక అర్చకుడి మీద
ఈ రకంగా చర్యలు తీసుకునే పవర్స్ ఉన్నాయా లేవా అంటే కాసేపు ఉన్నాయి అనుకుందా, కాసేపు లేవు అనుకుంటే అసలు ఉన్నాయా లేవా అని స్పష్టంగా మాట్లాడుకుంటే వాళ్ళకి రాజ్యాంగ పరంగా ఏ హక్కులు లేవు. ఆర్టికల్ 25, 26 ప్రకారం మతపరమైన అంశాలలో ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ జోక్యం చేసుకోవడం అనేది చట్టరీత్యా విహితం కాదు, అది చెల్లదు కూడా. అయితే అత్యవసరమైన సమయాల్లో ఫిర్యాదు వచ్చినప్పుడు మేము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం చేశాం కాబట్టి ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేయడం వరకే పరిమితమైన న్యూట్రల్ గా ఉండవలసిన ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ శాఖల్లో ఉన్న అధికారులు కానీ ప్రత్యేకంగా వాళ్ళే అడ్మినిస్ట్రేటర్స్ గా మారిపోయి దాంట్లో చొచ్చుకుపోయి మేమే స్వామివారే మేము అనే పద్ధతిలో వెళ్ళిపోతూ ఏ ప్రతిష్ట జరిగిందని స్వామివారికి జరిగిందని ఆపాదిస్తూ ఈ రోజున అందులో ఉన్న అర్చక వ్యవస్థ ముఖ్యంగా రిలీజియస్ సంస్థలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఈ రకంగా చేయడం దిస్ ఇస్ నథింగ్ బట్ రిలీజియస్ ఇంటర్ఫరెన్స్. ఇప్పుడు రమణ దీక్షితులు గారు అన్నారా లేదా అంటే నేను అనలేదని వారు చెప్పేశారు. ఒకవేళ అనకపోయినా సరే ఆర్టికల్ 19(1) క్లాస్ ప్రకారం వారికి మాట్లాడే హక్కు ఉంది. అయితే ఆర్టికల్ 19 క్లాస్ కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించింది. కానీ ఆ రిస్ట్రిక్షన్స్ కి లోబడి ఉన్నాయా వారు మాట్లాడినవి లేవా అనేది పరిశీలన చేసి ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి దానికి సంబంధించిన అంశాలను పరిశీలన చేయకుండా మరి ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్, ఇంతమంది అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇంత పెద్ద లీగల్ బోర్డ్స్, ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ఏ రకంగా కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ని పాటించకుండా, అయితే వాళ్ళకి యాక్చువల్ గా చెప్పాలంటే తొలగించే అధికారాలు రాజ్యాంగ పరంగా లేవు. సుప్రీంకోర్టు 2014 చిదంబరం దేవస్థానాన్ని జడ్జిమెంట్ ఇచ్చిన ప్రకారం కూడా వాళ్ళు ఏ రకంగా కూడా దీన్ని అమలు చేయకుండా ధిక్కరిస్తూనే వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ దుఃఖంలో ఆలోచిస్తే కాసేపు వాళ్ళు ఏదో వాళ్ళకున్న అధికారాలు ఉన్నాయనుకుని వాళ్ళు వ్యవహరిస్తున్నారని అనుకున్నా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు మెమో ఇవ్వాలి, షోకాస్ నోటీస్ ఇవ్వాలి, ఛార్జ్ షీట్ ఇవ్వాలి, డొమెస్టిక్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. వచ్చాక డొమెస్టిక్ ఎంక్వైరీలో ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ వేశారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ సరైన వ్యక్తి కాదు, నాకు మా మీద వ్యతిరేకతతో ఉన్నాడని కనుక ఎవరైతే బాధితుడు, ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఆ వ్యక్తి కనుక ఆరోపిస్తే మళ్ళీ ఆ ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ కూడా చేంజ్ చేసి అవసరమైతే నిష్పాక్షికమైన దర్యాప్తులు చేసి దోష నిర్ణయం అయితే అప్పుడు కూడా ఏం చెబుతావు, నువ్వు ఈ రకమైన నీ మీద ఆరోపణలు ధృవపడ్డాయి కాబట్టి ఫైనల్ గా ఏమన్నా చెబుతావా అని చెప్పి ఇప్పుడు ముడి తీసేవాడిని కూడా అడుగుతారు. అదేవి అడగకుండా అసలు నేను అనలేదు మూడు అంటున్నాడు ఆయన అన్నాడు అంటే దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి అందులో వాస్తవాలని నిర్ధారణ చేసి చర్యలు తీసుకోవడం ఒక ఆయన అనలేదు అన్నప్పుడు అక్కడే ఖండం అయిపోయింది కదా.